హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు అయితే వినాయక చవితి కదండి. వినాయక చవితి మేము ఎలా జరుపుకున్నామో, గణపతి పూజ ఎలా చేసుకున్నామో మీకైతే షేర్ చేస్తున్నానండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. అయితే మాకైతే ఇంకా ముందుగా గణపతి పూజ చేయాలంటే పత్తిర్లు ఉండాలి కదండి. ఆ పత్తిర్లు అయితే మేము కొనుక్కున్నామండి. మార్కెట్లో కొనుక్కోవాలి, మాకైతే దొరకదు. కాబట్టి ఇంకా మార్కెట్కి వెళ్ళి మా వారైతే పళ్ళు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు అవన్నీ తెచ్చినప్పుడే ఈ పత్రి కూడా తెచ్చేశారు. నైటే తెచ్చేసుకున్నాము, ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచుకున్నాము. ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకుని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ప్రసాదాలు అయితే వండేసానండి. ప్రసాదాలు వండేసి గబగబా ఇంకా దేవుడి గదిలో పూజ చేసుకొని తులసమ్మకి పూజ చేసేసి ఇంకా ఇక్కడైతే నేను పీట అవన్నీ స్వామివారికి పీట అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. చూసారు కదా, పీటకు పసుపు రాసి బొట్టులతో అలంకరించుకుంటున్నాను. ఏదో నాకు వచ్చిన విధంగా నేనైతే అలంకరించుకున్నాను. ఒక పద్మం ముగ్గేసి అలాగే అటువైపు ఇటువైపు కలువ పువ్వులు వేసానండి. ఆ తర్వాత స్వస్తిక్ ఒకటి, ఓం ఒకటి రాసి 5 మూలల ముగ్గు ఒకటి వేసేసాను పీట పైన. ఇంకా పీటకి కుంకుమ బొట్లు, వరిపిండితో బొట్లు పెట్టేసి అలంకరించుకున్నాను. ఇప్పుడైతే దేవుడి మూలలో పూజ చేసుకున్నాను కదా, ఆ పక్కనే దేవుడి గది పక్కనే గోడకి పసుపు రాసి గంధం బొట్లు పెట్టుకొని గంధం రాసి బొట్లు పెట్టుకున్నాను. తర్వాత ఈ పీట కూడా అలంకరించుకొని పూజ అయితే మేము బుజ్జి గణపతిని అయితే ఈ విధంగా అలంకరించుకున్నామండి. మేమైతే మట్టి గణపతినే పెట్టుకుంటాం ఎప్పుడు కూడా. కలర్ వినాయకుడిని అయితే మేము పెట్టుకోమండి. ఎందుకంటే ఆరోగ్యానికి, కాలుష్యానికి, కాలుష్యం కారకం అవుతుందని చెప్పి మేమైతే కలర్ వినాయకుడిని అయితే పెట్టుకోమండి. ఎప్పుడూ మట్టి వినాయకుడినే పెట్టుకుంటాము. నెక్స్ట్ ఏంటంటే మేము వినాయకుడికి అయితే పళ్ళు, పూలు, ఇంకా గొడుగు కూడా తెచ్చామండి, ఛత్రం వినాయకుడికి. అదేవిధంగా పూలు, పళ్ళు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, అలాగే అక్షతలు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుని నేనైతే ప్రసాదాలు ఏం చేశానంటే కుడుము పెట్టానండి. అదేవిధంగా కుడుములు, ఉండ్రాళ్ళు, ఆరెజ్ చేశానండి, పులిహోర చేశాను. ఇవేనండి ప్రసాదాలు. నేనైతే సింపుల్గా చేసేసానండి. ఇంకా తాంబూలం అయితే పెట్టాను. ఇంకా పసుపు గణపతి చేసుకొని పసుపు గణపతికి కూడా పూజ చేసుకున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పిల్లలు చూశారు కదా ఎలా మొక్కుకుంటున్నారో. ఇంకా మొక్కుకున్న తర్వాత మోకాల్లో వేసుకొని మొక్కుకున్నారు. అలాగే గొంజులు తీసి మొక్కుకున్నారండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.